15 దేశాలలో రూరల్ డెవలప్మెంట్ మీద, రూరల్ పీపుల్ లైఫ్ ఎంపవర్ చేయడం కోసం, అదేవిధంగా డెవలప్ చేయడం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళు ఇక్కడ చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్లు తర్వాత వివిధ దేశాలలో రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ లాంచ్ చేయడం కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. రీడ్ సంస్థతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం కూడా వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ఇన్నోవేషన్స్ ను, వాళ్ళ అబ్జర్వేషన్స్ తీసుకొని మన రూరల్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా సమ్మిళితం చేసుకొని ముందుకెళ్తాం. వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్, వాళ్ళ యొక్క ఐడియాస్ను కూడా తీసుకొని రూరల్ డెవలప్మెంట్లో మరి ప్రజా జీవనంలో జీవన ప్రమాణాలను పెంచడం కోసం వివిధ రకాల వాళ్ళ యొక్క ఐడియాస్ను కూడా తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ యొక్క మంచి సమావేశానికి అందరూ పెద్దలు ఉన్నారు. తర్వాత రూరల్ డెవలప్మెంట్ గురించి బాగా అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలను తప్పకుండా తీసుకుంటాం. మా కమిషనర్ గారు కూడా వచ్చిపోయారు, నేను కూడా వచ్చిన. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము ముందుకెళ్తాం. ఈరోజు రీడ్స్ సిడాప్ ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఒక 15 కంట్రీస్లో రూరల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము. రీడ్స్ వెరీ రినౌండ్ ఎన్జిఓ, ఇండియాలో వర్క్ చేస్తున్నారు. మనం కలిసి ఈ రూరల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంతా కండక్ట్ చేస్తున్నాము. వేరే కంట్రీస్లో రూరల్ డెవలప్మెంట్లో కొత్త ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ అన్నీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలా. తర్వాత ఎక్కడ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ఈ సొల్యూషన్స్ కస్టమైజ్ చేసి, మేడం చెప్పినలాగా అది కస్టమైజ్ చేసి ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అన్నది ఒకటే క్రైటీరియా. మనకు లెస్ రిసోర్సెస్, లెస్ టైంలో ఎక్కువ మంది మీద ఎక్కువ ఇంపాక్ట్ ఎట్లా చేయొచ్చు అట్లా ఐడియానా మనం చూస్తున్నాము. ఏషియా పెసిఫిక్ కంట్రీస్లో అది ఎక్కువ ఐడియాస్ వచ్చిన ఛాన్సెస్ ఉంది ఈ ఛాలెంజ్ ద్వారా. ఇది తర్వాత శ్రీలంకలో ఒక ప్రోగ్రామ్ చేసి తర్వాత ఆల్ 15 కంట్రీస్కి మనము ఇన్నోవేషన్లో స్ప్రెడ్ చేయాలన్నది ఈ కార్యక్రమದ ఉద్దేశం. తెలంగాణ ఈ ప్రోగ్రాము మనము వర్చువల్గా లాంచ్ చేసినాము. తెలంగాణ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంది. రీడ్స్ వాళ్ళు మేడం వచ్చినందువల్ల మొత్తం తెలంగాణకి రీచ్ అవుతుంది అన్న ఇది ఉంది. తర్వాత హానరబుల్ మినిస్టరు చెప్పిండ్రు, మీది ఏదే ఐడియాస్ వస్తేనో డిపార్ట్మెంట్ లెవెల్లో, మినిస్ట్రీ లెవెల్లో మనం అదో ఎగ్జామిన్ చేసి మన రూరల్ పాపులేషన్కి ఎట్లా బెనిఫిట్ చేయాలా, ఈ మన కార్యక్రమದ ఉద్దేశ అట్లా చూస్తే అది సఫలంత అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో నమస్కారం, నా పేరు డాక్టర్ రవికుమార్ రెడ్డి, సెక్రటరీ రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, రీడ్స్ అంటారు, మా హైదరాబాద్ బేస్డ్. బట్ ఈ 2 రాష్ట్రాల్లో బాగా పరిచయము, 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. 2 రాష్ట్రాలు కాకుండా మా వర్క్స్ 16 స్టేట్స్ అండ్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలో కూడా మా నెట్వర్క్ ఉంది. మేము గ్రామీణ అభివృద్ధి కోసము రకరకాల అంటే గ్రామీణ ప్రజలకి ఎడ్యుకేషను, శానిటేషను, వాటరు ఆర్ స్కిల్స్ డెవలప్మెంటు ఏది అవసరమో వాళ్ళ లైవ్లీహుడ్లు పెరగడానికి కోసము మా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరిడాప్ అనేది ఇంటర్నేషనల్ 15 కంట్రీల ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను, యునైటెడ్ నేషన్స్, FAO కలిసి ఎస్టాబ్లిష్ చేసినాయి. వీళ్ళకి ఏషియా పసిఫిక్లో 15 కంట్రీలు మెంబర్లుగా ఉన్నాయి. ఇప్పుడు మా ప్రయత్నం ఒక ఇండియాలోనే కాకుండా మిగతా కంట్రీల ఎక్స్పీరియన్స్ కూడా పనికొస్తుందని. మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి గుర్తింపు లేదు. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని స్కేల్ లెవెల్కి తీసుకుపోవడానికి ఇది ఆపర్చునిటీ. అందుకనే మేము ఇంటర్నేషనల్ రూరల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ అనే ప్రోగ్రామ్ని సిరిడాప్తో కలిసి నిర్వహిస్తున్నాము. సో వాళ్ళ దగ్గర ఇది ఆల్రెడీ అనౌన్స్ చేసినాము. ఫిబ్రవరి 28 దాకా ఎవరెవరో అవసరమో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాటిల్లో ఈ సెలక్షన్ కమిటీ 15 కంట్రీల సెలక్షన్ కమిటీ డిసైడ్ చేసినమాట వాళ్ళకి అవార్డులు ప్రదానం చేస్తాము. అవార్డు ప్రదానం తర్వాత ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీలంకలో ఉంటుంది జూన్లో. అక్కడ ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది. ఇదంతా వాళ్ళకి గుర్తింపు ఇవ్వడానికి వాళ్ళు చేసింది. మా నాట్ ఓన్లీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇండియాలో మిగతా 15 కంట్రీలకు కూడా పనికొస్తుంది. మిగతా కంట్రీలు చేసినవి కూడా మన కంట్రీకి పనికొచ్చేదానికి ఈ ప్రయత్నం. ఎవ్రీ ఇయర్ ఈ మాదిరి చేయాలని, సో దట్ యువతకి కానీ గ్రామీణ ప్రాంతాలకి ఏదో ఒక రకంగా పర్మనెంట్ సొల్యూషన్ జరిగేటట్టు. ఇప్పుడు గవర్నమెంట్లో ఎన్ని చేస్తూ ఉన్నాయి, బట్ ఇప్పుడు విత్ ఈ టెక్నాలజీ అది అగ్రికల్చర్లో కానీ శానిటేషన్లో కానీ కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మన దేశానికి తీసుకొచ్చడం, మన దేశం వేరే దానికి పోతే అందరం కలిసి అభివృద్ధి చెందుతాం అనేది మా ఆశయం. అయితే దీనివల్ల గ్రామీణ అభివృద్ధి జరిగితే వాళ్ళందరికీ దాంట్లో వాళ్ళు పాలు పంచుకోవచ్చు, వాళ్ళకి ఉపాధి, లేకపోతే వాళ్ళు వేరే వ్యాపారాలకి అవకాశాలు ఉండేదానికి కూడా ఉంటుంది. సో దానివల్ల చాలా ప్రాముఖ్యమని మా భావన. ఇప్పుడు అంటే రూరల్ డెవలప్మెంట్ అంటే అగ్రికల్చర్ కానీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో దానికి సంబంధించింది. దానికి కావాల్సిన ఈ కొత్త ఆలోచనల్ని మనం ప్రోత్సహిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మామిడిపూడి విక్రమ్, నేను రీడ్ సంస్థ చైర్మన్ని. ఈరోజు రీడ్స్ తర్వాత బంగ్లాదేశ్ క్యాపిటల్గా ఉన్న ఢాకాలోని సిర్డాప్ అనే ఆర్గనైజేషన్లో పార్ట్నర్షిప్లో మేము ఒక కొత్త రూరల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ అని ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాము. ఇది అంతర్జాతీయంగానే మొదటిసారిగా చేస్తున్న ప్రోగ్రాం. అంటే సిర్డాప్ 15 దేశాల్లో పనిచేస్తున్నది. ఆ 15 దేశాల్లోనూ ఎట్లాంటి కొత్త రూరల్ ఇన్నోవేషన్ జరుగుతున్నది, ఆ జరిగిన పనికి అక్కడ ఉన్న గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందుతున్నదని, ఆ అభివృద్ధికి మనం గుర్తింపు ఇవ్వాలని మా ఆశ. ఆ గుర్తింపు ఉంటే అదే విధంగా ఆ ప్రోగ్రాంలని అన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయవచ్చని మా నమ్మకం. ఇది గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిలో ఈ 15 దేశాల్లో ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, తాగునీళ్ళు కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే హంగర్ కానీ, లేకపోతే పేదరిక నిర్మూలన కానీ, ఇవన్నీ ఒకే విధమైన సమస్యలు ఈ 15 దేశాల్లోనూ ఉన్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అక్కడ స్థానికంగా ఎంతోమంది ఎంతో కష్టపడి కొత్త ప్రోగ్రాములు నడిపిస్తున్నారు. ఆ ప్రోగ్రాములకు మనం గుర్తింపిస్తే అది వేరే గ్రామాల్లోనూ ఇటువంటి ప్రోగ్రాం నడిపించవచ్చని మన నమ్మకం. దానికి ఇదే మొదటి నాంది. ఇది తప్పకుండా అంతర్జాతీయంగా దీనికి పేరు వస్తుందని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ.